అగ్ర కథానాయకుల సినిమాలంటే బాగా ఆలస్యం అవుతుందనే అపప్రద పరిశ్రమలో ఉంది. వీళ్లతో సినిమాలు మొదలు పెడితే ఓ పట్టాన పూర్తి కావు అనే మాటలు వినిపిస్తుంటాయి. ఈ ఏడాది మాత్రం అలాంటి విమర్శలకు సమాధానంగా ఎందరో అగ్ర కథానాయకులు 2 సినిమాలు చేశారు. 2 రెళ్లు ఉన్న 2012లో 2 అంతకు మించి సినిమాలు నటించిన కథానాయకుల విశేషాలు చూసేద్దాం పదండి. అగ్ర కథానాయకులు ఈ మాట చెప్పగానే భారీ బడ్జెట్లు, ఏళ్లకేళ్ల చిత్రీకరణలు, అంతకు మించిన అంచనాలు, సగటు ప్రేక్షకులకు ఇవే గుర్తొస్తాయి. గతేడాది వరకు ఇదే పరిస్థితి. అయితే 2012లో పరిశ్రమ ఆలోచన తీరులో మార్పు వచ్చింది. ఫలితంగా ఎందరో అగ్ర హీరోలు నటించిన 2కు మించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ జాబితాలో మొదటగా చెప్పుకోవాల్సింది నందమూరి నటసింహం బాలకృష్ణ గురించే. ఈ ఏడాది బాలయ్య నటించిన 3 సినిమాలు విడుదలయ్యాయి. గత కొన్నేళ్లుగా వేగాన్ని తగ్గించిన ఈ కథానాయకుడు శ్రీమన్నారాయణ, అధినాయకుడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వీటితో పాటు మంచు మనోజ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఊకోడతారా ఉలిక్కి పడతారా సినిమాలు పవర్ఫుల్ పాత్రలో కనువిందు చేశారు. పదకొండు నియోజకవర్గాల్లో గెలిచి మళ్ళీ గవర్నమెంట్ ఫారం చేస్తాం. కడప 7 రోడ్ సెంటర్ ఓకేనా? అనంతపూర్ సప్తగిరి సర్కిల్, కర్నూలు కొండారెడ్డి బుర్జు, విజయవాడ బెంజ్ సర్కిల్, కరీంనగర్ కశ్మీర్ కట్ట, नहीं तो बोल धूलपेट तेरा शेर का अड्डा. వాడిని మ్యాప్ వేసి పట్టలేం, ప్లాన్ వేసి కొట్టలేం, స్కెచ్ చేసి చంపలేం. వాడిని అంతం చెయ్యాలంటే పరిశ్రమలో వరుస ప్రయోగాలతో ఆకట్టుకుంటున్న కింగ్ నాగార్జున ఖాతా సైతం ఈ ఏడాది 2 చిత్రాలతో నిండింది. షిరిడి సాయి పాత్రను పోషించిన ఈ టాలీవుడ్ మన్మధుడు ప్రేక్షకుల్ని భక్తి తన్మయత్వంలో ముంచెత్తాడు. ఈ హీరో కెరీర్లోనే తొలి సోషియో ఫ్యాంటసీగా తెరకెక్కిన డమరుకం సైతం వరుస వాయిదాల మధ్య విడుదలకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో బాడీగార్డ్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన విక్టరీ వెంకటేష్ త్వరలోనే ఓ మల్టీస్టారర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా పరిశ్రమలో ఓ కొత్త ట్రెండ్ కు నాంది పలకడం ఖాయంగా కనిపిస్తోంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో వెంకటేష్ తో కలిసి నటిస్తున్న మహేష్ బాబు ఖాతాలోనూ ఈ ఏడాది 2 సినిమాలు నమోదయ్యాయి. ప్రిన్స్ కెరీర్ లో దాదాపు 6 ఏళ్ల తర్వాత జంట సినిమాలు చేరాయి. 2012 ప్రారంభంలోనే బిజినెస్ మ్యాన్ గా అదరగొట్టిన ఈ కథానాయకుడు ముగింపు కూడా ఘనంగా ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. నేను మెల్లగా ఎలాగోలా బతికేటానికి రాలేదు. ముంబైని ఉచ్చపోయించడానికి వచ్చాను. ये मुंबई शहर को पेशाब करवाने आया हूं. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాం. రేపటి నుంచి నేనే మీకు భార్య. మనందరం క్రిమినల్స్ రా, క్రైమ్ చేసుకునే బతకాలి మనం. ముంబైని ప్రశాంతంగా ఉండనవర్రా. సూర్యాబాయ్ అంటే నేను కాదు, ఇట్స్ అ బ్రాండ్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖాతాలో సైతం 2 సినిమాలు కాదు 2 భారీ విజయాలు నమోదయ్యాయి. వేసవి కానుకగా వచ్చిన గబ్బర్ సింగ్ ఇప్పటికే పవన్ అభిమానులకు మంచి కిక్కునిచ్చింది. మళ్లీ దసరా కానుకగా వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు మంచి టాక్ తో దూసుకుపోతోంది. నాకు కొంచెం తెక్కు ఉంది, కానీ దానికి లెక్క ఉంది. మీరొచ్చాక ఫిజికల్ గేమ్స్ మానేసంగా అష్టాసమ్మ తొక్కుడు బిల్ల అంతా లాంటి ఆటలు ఆడుతున్నాం అంతే. నన్ను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బుల బావో, నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బుల బావో. నన్ను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బుల బావో, నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బుల బావో. అరే ప్రేమని దోమని పిల్లో మరదలు పిల్లో, నా పరువు కాస్త తీయకే పిల్లో మరదలు. మాస్ మహారాజా రవితేజ సైతం ఈ ఏడాది 3 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే వాటిలో ఏవి ఈ కథానాయకుడి విజయాల దాహాన్ని తీర్చలేకపోయాయి. నిప్పు, దరువు, దేవుడు చేసిన మనుషులు ఇలా వచ్చి అలా వెళ్ళాయే తప్ప ఈ హీరోకి ఏమాత్రం కలిసి రాలేదు. బ్యాంకాక్ లో నేను కింగ్ లాంటి వాడిని, అనవసరంగా నన్ను కెలికావు. నాకెవరు నేను అనాథుడిని. నేను నీ మీద మోసపడటానికి, నువ్వు నా మీద మోసపడటానికి నువ్వెవరు నేనెవరు? ఇదంతా దేవుడి లీలే. అందుకే ఏం చేస్తుంటావు? సెటిల్మెంట్ రాజా, పెదరాయి టైపు. పెదరాయిడ్ నీలా బ్రోకర్ కాదు. నాకంటే గొప్పలను చూసుంటావు, నాకంటే ఎదలను చూసుంటావు. నాలాంటి వాడిని నేను ఒక్క ప్రయోగాల కథానాయకుడు మంచు మనోజ్ ఖాతాలోనూ ఈ ఏడాది 2 సినిమాలు నమోదయ్యాయి. మొదట మిస్టర్ నూకయ్యగా ఓ విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ కథానాయకుడు ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాడు. అనంతరం బాలకృష్ణతో కలిసి నటించిన ఊకొడతారా ఉలిక్కి పడతారా ఓ మంచి ప్రయోగంగా ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. దగ్గుబాటి రానా ఖాతాలోనూ 3 సినిమాలు ఉన్నాయి. తనకు బ్రేక్ ఇస్తుంది అనుకున్న నా ఇష్టం ఊరించి చేయందించింది. బాలీవుడ్ లో వర్మ దర్శకత్వంలో నటించిన డిపార్ట్మెంట్ భారీ డిజాస్టర్ గా నిలిచిపోయింది. ఈ పరిస్థితుల్లో జాగర్లమూడి రాధాకృష్ణ, అదేనండి క్రిష్ దర్శకత్వంలో కసిగా చేసిన కృష్ణ ముందే జగద్గురం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కాంబినేషన్ ఓ మంచి విజయాన్ని ఇవ్వడమే కాదు, పరిశ్రమలో ఓ కొత్త ట్రెండ్ కు నాంది పలుకుతుందని ఫిలిం నగర్ వర్గాలు భావిస్తున్నాయి. దేనికి తాత మనకి నాటకోత్సవాలు, విశ్వరూపాలు, మన జీవితాలు మేకప్ కమ్ కొడుతున్నాయి తాత. ఇప్పుడంతా నెసెసిటీ ఆఫ్ లివింగ్, అంటే ఎవడి బతుకాడు బతకాలి. దేవుడంటే సాయం. ఒక చిన్న చేప సాయం చేస్తే దేవుడు అన్నారు, ఒక పంది సాయం చేస్తే వరాహమూర్తి అన్నారు, మహావిష్ణు అవతారం అన్నారు. తాత రాసిన దేవుడి గురించి కాదు, సాయం గురించి. రోజుకు 200 సంపాదించడానికి నానా కష్టాలు పడుతున్నా. ఓరబ్బా 1,00,000 కోట్లు మేడం. అది కళ, నిద్రలో కనేది. ఇది కళ, నిద్ర లేపే. వీళ్ల పరిస్థితి ఇలా ఉంటే ఏటా వరుస సినిమాలు చేసే అల్లరి నరేష్ ఇప్పటి వరకు 2 సినిమాలతో మాత్రమే సరిపెట్టాడు. ఏడాది ప్రారంభంలో నువ్వా నేనా అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ కథానాయకుడు అనంతరం సుడిగాడుగా అలరించాడు. ఈ ఏడాది ప్రయోగాలకు ప్రాధాన్యతనిచ్చిన ఈ హీరో నుంచి ఎక్కువ సినిమాలు ఆశించడం అత్యాశే అవుతుంది. ఇలా కథానాయకులందరి దగ్గర నుంచి 2కు మించి సినిమాలు రావడం ఆహ్వానించదగ్గ పరిణామం. చెప్పండ్రా అంటే ఒక్కడు చెప్పడు కదరా. కోత మొదలైంది, రాత రాసిన భగవంతుడు వచ్చిన ఆపలేడు. ఇలా రౌండప్ చేసి నన్ను ఎక్కువ కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో నన్ను నేనే కొట్టేసుకుంటాను. నీ దూకుడు ముందు ఎవరు ఆగలేరు. నేను మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతా. నాకు కొంచెం తెక్కుంది, కానీ దానికి లెక్క ఉంది. మా ఇంట్లో బుక్ ఉంది, దానికోసం నా దగ్గర మొక్కు ఉంది. కరెంటు వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటుంది, కానీ టచ్ చేస్తే నమ్మ షాక్. మరి కరెంటు పోతే శంకర్ చెప్తే వింటారు, భీమనేని చెప్తే వినరా. సూపర్ 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 దుమ్ము ఏమేవరా. మీ గనక నా